హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు తెలుగు స్టోరీస్ ఛానల్. ఫ్రెండ్స్, చిన్న కూతురి జీవితం స్టోరీ నేను చాలా డేస్ గా అప్లోడ్ చేయట్లేదు. సో ఇప్పటి నుంచి రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఆ స్టోరీని కూడా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మీరు స్టార్టింగ్ లో చూసారు కదా, ఇంకా ముందు ముందు చాలా చాలా బాగుంటుంది. ఏ స్టోరీ అయినా స్టార్టింగ్ లో కొంచెం బోరింగ్ గా ఉంటుంది. సో కంటిన్యూ చేస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అయిపోతుంది. సో దాన్ని కూడా మీరు చూసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో నేనైతే నా ఛానల్ కి ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయితే అనుకుంటున్నాను. ఇంకా నాకు 1000 సబ్స్క్రైబర్స్ కాలేదండి. ప్లీజ్ మీరు కూడా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఆ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. చిన్న కూతురి జీవితం ఎపిసోడ్ 7. వైదేహి అమ్మగారి పేరు స్వర్ణలత. ఆమె ఒక గైనకాలజిస్ట్. నాన్నగారి పేరు దయాకర్. ఆయన జనరల్ ఫిజిషియన్. ఇద్దరు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఊర్లో మంచి పేరుంది. వివేకానంద నగర్లో 3 అంతస్తుల భవనం ఉంది. 5-6 మంది పని మనుషులు కూడా ఉన్నారు. అదే వీధిలో వాళ్ళ క్లినిక్ కూడా ఉంది. ఇదేగాక రకరకాల ఫ్లాట్లు, కమర్షియల్ బిల్డింగ్లు కూడా ఉన్నాయి. స్వర్ణలత, దయాకర్లు హాల్లో కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు. వైదేహి హాల్లోకి వచ్చింది. అమ్మ, ఒక ప్రాబ్లం వచ్చింది అంది వైదేహి. ఎవరికి? నీకా అని అడిగింది స్వర్ణలత. లేదు, నా ఫ్రెండ్ శశికి అంది. ఏమిటా ప్రాబ్లం అని అడిగింది స్వర్ణలత. శశి విషయమంతా అమ్మా నాన్నలకు వైదేహి వివరంగా చెప్పింది. ఆ పిల్ల పెళ్లి చేసుకోను అంటుంది. కుమార్ సార్తోనే ఉండాలనుకుంటుంది. అది జరిగే పని కాదు. పెళ్లి ప్రయత్నాలు చేస్తే ఆత్మహత్య చేసుకుంటానంటుంది అంది వైదేహి. సో ఇట్ ఈజ్ అబ్సెషన్ విత్ లవ్ అన్నాడు దయాకర్ దీర్ఘంగా ఆలోచిస్తూ. మీ పెద్దమ్మ కొడుకు డాక్టర్ భాస్కర్ సైకియాట్రిస్ట్ కదా, ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ చేస్తాడేమో, వెళ్ళి అడుగు అంది స్వర్ణలత. దాంతో మరుసటి రోజు వైదేహి వాళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్ళింది. భాస్కర్ హాల్లో కూర్చొని ఉన్నాడు. అతనికి సైకియాట్రిస్ట్ గా మంచి పేరుంది. ఏమ్మా, మేమిప్పుడు కనబడుతూ ఉన్నామా అంది భాస్కర్ అమ్మ సుగాత్రి వ్యంగ్యంగా. లేదు పెద్దమ్మా, పనుండి వచ్చాను అంది వైదేహి. అంతేలే, పని ఉంటేనే వస్తారు అంది వ్యంగ్యంగానే. కేవలం మాట వరుసకే అలా అనింది కానీ తన మాటలో వేరే అర్థం లేదు. ఏం వైదేహి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఎలా ఉంది అని అడిగాడు భాస్కర్. బాగానే ఉంది అన్నయ్య, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను అంది. చెప్పు అన్నాడు భాస్కర్. మళ్ళీ శశి కథ అంతా పూసగుచ్చినట్లు చెప్పింది వైదేహి. అమ్మ కూడా చెప్పింది, అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తావేమో నిన్ను అడగమని అంది వైదేహి. నీ స్నేహితురాలికి అంత మాత్రం సహాయం చేయలేనా? తప్పకుండా చేస్తాను. అయితే నేను సాధారణంగా పేషెంట్లను క్లినిక్ దగ్గర చూస్తూ ఉంటాను. ఆ అమ్మాయి నీ ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి క్లినిక్ దగ్గర చూడను. క్లినిక్ రప్పించుకుంటే ఆ అమ్మాయి భవిష్యత్తుకు ఇబ్బందిగా ఉంటుంది కదా అన్నాడు భాస్కర్. నేను మామూలుగా 6 గంటలకు క్లినిక్ కు వెళ్తాను. అంతకు ముందే అంటే 4 గంటలకు 5 గంటలకు 1 గంట సేపు కౌన్సిలింగ్ చేస్తే సరిపోతుంది. నువ్వు ఆ అమ్మాయిని మీ ఇంటికి పిలుచుకొని వస్తే నేను అక్కడికే వచ్చి కౌన్సిలింగ్ చేస్తాను. పైగా ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ అని గాని నేను సైకియాట్రిస్ట్ అని గాని చెప్పొద్దు. నీ బ్రదర్గా పరిచయం చెయ్యి. ఎందుకంటే కౌన్సిలింగ్ అని అది ఇది అని చెప్పామంటే వాళ్ళు సహకరించరు. మీ ఇంట్లో కూడా నేను ఒక డాక్టర్ లాగా కౌన్సిలింగ్ చేయను. ఏ మాత్రం ఆ అమ్మాయికి అనుమానం వచ్చినా మరుసటి రోజు నుండి రాకపోవచ్చు. ఇంట్లో వాతావరణం కూడా ఎలా ఉండాలంటే చాలా సాధారణంగా ఉండాలి. ఏదో ఒక ఇండోర్ గేమ్ ఆడుతూ అన్నట్లు, సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నట్లు ఉండాలి. మిగతాది నేను చూసుకుంటాను. మరొక విషయం, నువ్వు ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు పిలుచుకొని వస్తూ ఉంటే ఆ వీధిలోని వాళ్ళు అనుమానపడవచ్చు. అందుకని ఆ వీధిలో నీకు ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఒకరోజు నువ్వు ఒకరోజు వాళ్ళు వస్తే ఎలాంటి అనుమానం రాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ అమ్మాయి నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కాబట్టి. పైగా ఏదో విధంగా ఒక సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ చేస్తుందని బయటకి తెలిస్తే ఆ అమ్మాయి భవిష్యత్తుకి పెద్ద దెబ్బ కదా అన్నాడు డాక్టర్ భాస్కర్. థ్యాంక్స్ అన్నయ్య, నేను ఇవాళే వాళ్ళ నాన్నతో మాట్లాడి ఎలా ప్లాన్ చేయాలో నీకు మళ్ళీ చెప్తాను అని ఇంటికి బయలుదేరింది వైదేహి. ఆ రోజు సాయంత్రం శశి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది వైదేహి. అంకుల్, శశి ఉందా? లేదమ్మా, బయటకు వెళ్ళింది అన్నాడు. నేను మీతోనే మాట్లాడాలి అంకుల్ అంది. రామ్మా, ఇంట్లోనే ఉంటాను అన్నాడు. దాంతో 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను అంకుల్ అంది వైదేహి. చెప్పినట్లే 10 నిమిషాల్లో శశి ఇంటికి వచ్చింది. హాల్లో రోహిణి కనబడింది. ఆంటీ, శశి ఎక్కడికి వెళ్ళింది? శశి, నాగి ఇప్పుడే బజార్కు వెళ్లారమ్మా అంది రోహిణి. భుజంగరావు హాల్లోకి వచ్చాడు. నమస్తే అంకుల్. ఏమ్మా, నాతో ఏదో మాట్లాడాలని అన్నావు? అవునంకుల్, శశి విషయమే అని కాసేపు మౌనంగా ఉంది.
అంకుల్, మీరు ఏమి అనుకోకపోతే ఒక విషయం చెప్తాను. చెప్పమ్మా. మా అన్నయ్య డాక్టర్ భాస్కర్ సైకియాట్రిస్ట్ అంకుల్. శశి మానసిక స్థితి అంత బాగోలేదు కాబట్టి అన్నయ్యతో కౌన్సిలింగ్ ఇప్పిస్తే బాగుంటుందని అనుకున్నాను. అదే విషయం అన్నయ్యతో చెప్పాను. ఒప్పుకున్నాడు. మరి మీరు అంగీకరిస్తే నేనే శశిని మా ఇంటికి పిలుచుకొని పోయి కౌన్సిలింగ్ ఇప్పిస్తాను. ఈ మొండి పట్టుదల నుండి బయటపడుతుంది అంది వైదేహి. ఆ పని ఏదో చెయ్యి తల్లి, నీకు రుణపడి ఉంటాం అంది రోహిణి ఆవేదనతో. భుజంగరావు ఏమీ చెప్పకుండా కొంచెం సేపు తటపటాయించడం గమనించింది వైదేహి. అప్పుడు భాస్కర్ చెప్పిన ప్లాన్ అంతా వివరించింది. భుజంగరావు మనసు ఇప్పుడు కుదుటపడింది. అట్లాగే చేయమ్మా, దాని కర్మ ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది అని బాధతో అన్నాడు భుజంగరావు. ఆయనకు దగ్గు కూడా ముదిరింది. పొరలు పొరలుగా వస్తుంది. రోహిణి మంచినీళ్లు టాబ్లెట్లు తెచ్చి ఇచ్చింది. శశిని రేపటి నుండి తీసుకెళ్తాను అంకుల్ అని చెప్పి వాళ్ళ ఇంటి నుండి బయలుదేరింది వైదేహి. తిన్నగా చంద్రిక ఇంటికి వెళ్ళింది. విజయని కూడా చంద్రిక ఇంటికి రమ్మని ఫోన్ చేశారు ఇద్దరు. చంద్రికకు విజయకు భాస్కర్ చెప్పిన ప్లాన్ అంతా వివరించింది వైదేహి. శశికి తెలియకుండానే కౌన్సిలింగ్ కు శ్రీకారం జరిగింది. మొదటి రోజు వైదేహి సాయంత్రం 4 గంటలకు శశి ఇంటికి వచ్చింది. శశి, ఎప్పుడు ఇంట్లో ఉండి ఏం చేస్తావు? మా ఇంటికి పోదాంరా. అమ్మా నాన్నలు క్లినిక్ కి పోయారు. నాకు బోర్గా ఉంది. కాసేపు మా ఇంట్లో గడిపాక మళ్ళీ నిన్ను మీ ఇంట్లో దిగబెడతానులే అంది వైదేహి. శశి సమాధానం చెప్పేలోపే, ఆంటీ, శశిని మా ఇంటికి పిలుచుకొని వెళ్తున్నాను, సరేనా అంది. అలాగే అంది రోహిణి. ఇంకేముంది, పర్మిషన్ వచ్చింది కదా అని శశి వెంటనే బయలుదేరింది. యాక్టివా మీద ఇద్దరు వైదేహి ఇంటికి వచ్చారు. శశి, కాసేపు క్యారం బోర్డ్ ఆడదాం అంది వైదేహి. అలా ఆట మొదలు పెట్టారో లేదో భాస్కర్ కూడా వచ్చాడు. అనుకున్నట్లుగానే భాస్కర్ ను పరిచయం చేసింది. రా అన్నయ్య, ముగ్గురం క్యారం బోర్డ్ ఆడదాం అంది. ముగ్గురు ఆడుతూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. క్రమేణా భాస్కర్ ఆట ఆడుతూనే కౌన్సిలింగ్ మొదలు పెట్టాడు. అనుకున్నట్లుగానే మొదటి రోజు కౌన్సిలింగ్ విజయవంతంగా జరిగింది. అలా రెండో రోజు చంద్రిక, ఆ తర్వాత విజయ, వైదేహి ఇలా శశిని పిలుచుకొని వెళ్లడం, కౌన్సిలింగ్ చేయించడం, ఒక్కొక్కసారి ముగ్గురు కలిసి భాస్కర్తో కబుర్లు చెప్పుకుంటున్నట్లుగానే అంతా తమాషాగా వారం రోజులు సరదాగా జరిగిపోయింది. శశికి కొన్ని రోజులు స్థల మార్పిడి చేయిస్తే బాగుంటుందని వైదేహితో చెప్పాడు భాస్కర్. ఆ విషయం వైదేహి రోహిణితో చెప్పింది. ఇంతలో యూనివర్సిటీ నుండి కబురు వచ్చింది. సెలవుల తర్వాత 2 రోజుల్లో క్లాసులు మొదలవుతాయని. ముగ్గురు ఫ్రెండ్స్ శశికి బాయ్ చెప్పి యూనివర్సిటీకి బయలుదేరారు. భుజంగరావు ఆరోగ్య పరిస్థితి మరీ క్షీణిస్తుంది. దగ్గు పొరలు పొరలుగా రావడమే కాకుండా ఊపిరితిత్తులలో బాగా కఫం చేరుకుంది. పూర్తిగా నీరసంగా మంచం మీదనే పడుకున్నాడు. నాగమల్లిక కోటేశ్వరరావుకు ఫోన్ చేసింది. ఆయన వచ్చాడు. భుజంగరావుకు మాట్లాడే శక్తి కూడా లేదు. కోటేశ్వరరావు, నాగమల్లిక, శశి ముగ్గురు భుజంగరావును అపోలో నర్సింగ్ హోమ్ కు తీసుకెళ్లారు. రోహిణి ఇంట్లోనే ఉండిపోయింది. ఆస్పత్రిలో డాక్టర్లు భుజంగరావును పరీక్షించారు. లంగ్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. ఆస్పత్రిలో అడ్మిట్ చేయాలని చెప్పారు. అడ్మిషన్ ఫార్మాలిటీస్ అన్ని కోటేశ్వరరావు పూర్తి చేశాడు. స్పెషల్ వార్డులో అడ్మిట్ చేశారు. రాత్రి వరకు ముగ్గురు ఆస్పత్రిలోనే ఉండిపోయారు. ఆ రోజు రాత్రి అటెండెంట్ గా ఉండడానికి సాయంత్రం 6 గంటలకే నాగమల్లిక రోహిణికి ఫోన్ చేసింది. రోహిణి రాత్రికి కావాల్సిన ఆహారం, ఫ్లాస్కులో హార్లిక్స్, కొన్ని పండ్లు, ఇతర వస్తువులు తీసుకొని హాస్పిటల్ చేరుకుంది. మీరు వెళ్ళండి, రాత్రికి నేను చూసుకుంటానులే అని వాళ్ళ ముగ్గురిని ఇంటికి పంపించింది. శశిని, నాగమల్లికను ఇంటి దగ్గర దిగబెడుతూ, రాత్రి మీకు తోడుగా ఆంటీని పంపిస్తానమ్మా అన్నాడు కోటేశ్వరరావు. కోటేశ్వరరావు ఇల్లు పక్క వీధిలోనే ఉంది. ఇంటికి వెళ్లి భార్య నాగలక్ష్మికి విషయం చెప్పి వాళ్లకు తోడుగా ఉండమని చెప్పాడు. నాగలక్ష్మి కూడా త్వరగా భోంచేసి కోటేశ్వరరావుతో శశి ఇంటికి వచ్చింది. కోటేశ్వరరావు కొంచెం సేపు ఉండి ఇంటికి వెళ్లాడు. పగలు నాగమల్లిక ఇంట్లో టిఫిన్, భోజనం తయారు చేయడం, శశి వాటిని తీసుకుని ఆస్పత్రికి వెళ్లడం, రోహిణి ఇంటికి రావడం, మరలా రాత్రి అటెండెంట్ గా వెళ్లడం, ఇలా వారం రోజుల పాటు హాస్పిటల్లో డ్యూటీ చేశారు ఇద్దరు. క్రమేణా భుజంగరావు కోలుకున్నాడు. ఓ వారం రోజుల తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. కోటేశ్వరరావే దగ్గరుండి అదంతా చూసుకున్నాడు. అయితే డాక్టర్లు కోటేశ్వరరావుతో పేషెంట్ను చలిగాలి లేని ఆహ్లాదకరమైన చోటికి ఓ వారం 10 రోజులు తీసుకుని వెళితే బాగుంటుంది అని సలహా ఇచ్చాడు. భుజంగరావు ఇంటికి రాగానే హాస్పిటల్కు అయిన ఖర్చును కోటేశ్వరరావుకు ఇచ్చేశాడు. అవసరంలో ఆదుకునేవాడే మంచి స్నేహితుడు. స్నేహానికి మారుపేర్లు వాళ్ళిద్దరూ. డాక్టర్లు చెప్పిన విషయాన్ని భుజంగరావుకు చెప్పాడు కోటేశ్వరరావు. రోహిణి కూడా శశి విషయంలో డాక్టర్ భాస్కర్ చెప్పిన విషయం ప్రస్తావించింది.
నాకు తెలిసి చలిగాలులు ఎక్కువగా లేని ఆహ్లాదకరమైన ప్లేస్ ఒక్కటే, అదే మైసూర్ అన్నాడు కోటేశ్వరరావు. మరి వెళ్దామా అంది రోహిణి భుజంగరావును చూస్తూ. నా కోసం కాకపోయినా శశి కోసమైనా వెళ్ళాలేమో కదా అన్నాడు భుజంగరావు. అన్నయ్య, మాతో పాటు మీరు నాగలక్ష్మి కూడా రావచ్చుగా, అందరం సరదాగా వెళ్ళి వద్దాం అంది రోహిణి. నాకేం అభ్యంతరం లేదమ్మా అన్నాడు కోటేశ్వరరావు. నాకు తెలిసిన స్నేహితుడు అక్కడ ఉన్నాడు మైసూర్లో. మరీ పాష్ హోటల్లో కాకుండా రీజనబుల్ రేట్లో ఉండే హోటల్ గది బుక్ చేయమని చెప్తాను, మీరు ప్రయాణం ఖరారు చేస్తే అన్నాడు కోటేశ్వరరావు. శశి మాతో రావడానికి ఒప్పుకుంటుందో లేదో అనుమానం వ్యక్తం చేసింది రోహిణి. ఏం, ఎందుకు ఒప్పుకోదు అన్నాడు కోపంగా భుజంగరావు. అది అప్పటికే ఒకలాగా ఉంది, దాన్ని కదిలించాలంటే భయంగా ఉంటుంది. ఎందుకు ఇలా అయిందని కుమిలిపోతున్నాను అని కడుపులోని బాధనంతా వెళ్ళగక్కింది రోహిణి. అందుకనే కదమ్మా కొంచెం స్థలం మార్పిడి చేస్తే కుదుట పడుతుందని చెప్పారు. ఈ ప్రయాణం వల్ల ఇద్దరు కోలుకుంటారు కదా, డాక్టర్ల ముందే చెప్పారు కదమ్మా, అంత సర్దుకుపోతుంది, మీరు ఏమీ కంగారు పడొద్దు అని ధైర్యం చెప్పాడు కోటేశ్వరరావు. ఈ సంభాషణ జరిగే సందర్భంలో శశి, నాగమల్లిక ఇద్దరు ఇంట్లో లేరు. 2 రోజులు గడిచాక రోహిణి నాగమల్లికతో, మనమందరం మైసూర్ వెళ్తున్నాం, నాన్న ఆరోగ్యం బాగా కుదుట పడడానికి ఓసారి వెళ్ళిరండి అని డాక్టర్లే చెప్పారు అంది రోహిణి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.